ఒకప్పుడు ఈ టెంపుల్లో వీడియోలు తీసేవాళ్ళం, కానీ ఇప్పుడు లోపల ఫోటోలు వీడియోలు తీయొద్దనేసి చెబుతున్నారు. అసలు ఎందుకు? అలాగే ఈ ఆలయంలో నేను చూసిన అద్భుతమైన అనుభవం ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. కొండ కిందకి రాగానే ఒక కమాన్ అయితే కనిపించిందన్నమాట. ఇక్కడ నుంచి మెట్ల మార్గంలో లోపలికైతే వెళ్ళాలి. ఈ ఆలయం కిందకి రాగానే ముందుగా మనకైతే కమాన్ కనిపిస్తుంది. సో ముందుకు స్వామివారిని నమస్కరించి చెప్పి గంట కొట్టేసి గంట శబ్దం వినగానే మనసులో ఒక ప్రశాంతమైన ఫీలింగ్ అయితే కనిపించింది అనమాట. సో జై శ్రీరామ్, ఓం నమో నారాయణ అనుకుంటూ మనసులో మెట్లయితే ఎక్కడం ప్రారంభించాను. మొదటగా మెట్లు ఎక్కుతుంటే బాగానే అనిపించింది. సో కిందికి వచ్చేసి ఆటోలు వెళ్ళగానే దూరం నుంచి మనకైతే హనుమంతుని భారీ విగ్రహం అయితే కనిపించింది అనమాట. అప్పుడు అనుకున్న మనసులో జై శ్రీరామ్ అనేసి మనస్ఫూర్తిగా అనుకొని నమస్కారం చేసుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. అక్కడి నుండి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈసారి ఆగి దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. సో మనము ఈ విధంగా అయితే పైకైతే కొండపైకి చేరుకుతుంటే ఇలా అన్ని అద్భుతాలు అయితే మనకు కనిపించడం జరిగిందనమాట. సో ఈ విధంగా దూరం నుంచి కూడా మనకు ఆంజనేయ విగ్రహం అయితే కనిపిస్తుంది. వాతావరణం అయితే అద్భుతంగా ఉంది చెప్పుకోవచ్చు. ఇట్లా ఉందంటే ఒక అడ్వెంచర్ టైప్ ఉందన్నమాట కొండ ఎక్కుతుంటే. సో మనమైతే ఇట్లా అక్కడ పార్కింగ్లో పెయిడ్ పార్కింగ్ టికెట్ తీసుకొనేసి మొత్తం కొండపైకి అయితే బయలుదేరుతూ పార్కింగ్ స్థావరానికి అయితే రావడం జరిగిందనమాట. సో పార్కింగ్కి అయితే వచ్చేసినాము. ఇదంతా మీకు కనిపిస్తుంది కదా చుట్టూ, ఇదంతా పార్కింగ్ ప్రదేశం అనమాట. మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేరు, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేరు, చూసారు కదా. సో ఇక్కడ వచ్చినాము, చూసుకున్నాము, ఎవ్వరు లేరు. మళ్ళీ పోయేటప్పుడు ఎంతమంది ఉంటారనేది కూడా నాకు తెలియదు. ఒక్కొక్కరు పైకి వస్తూనే ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు కొండపైకి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. సో మా పాపను ఎత్తుకొని పైకి వెళ్తున్నా. ఎండ బాగా కొడుతుంది. సో పైనకి వెళ్తుంటే ఎత్తు ఎక్కువగా ఉండడంతో నాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అయినా సరే మనసులో ఓం నమో నారాయణ అనుకుంటూ పైకి వెళ్తున్నాను అనమాట. షెడ్ కనిపించింది కదా మీకు, ఒక షెడ్డు, కిందికి ప్రదేశాలు, కింద చిన్న ఇండ్లు. ఇట్లా పైనకి వెళ్తుంటే మనకి చుట్టూ ఒక కొండ అయితే కనిపిస్తుంది. ఆ కొండపైన నామం కూడా ఉంటుందన్నమాట, 3 నామాలు. సో ఆ విధంగా మొత్తానికైతే విజయవంతంగా స్వామివారి దయతో పైకి అయితే ఎక్కినమాట. సో చూశారు కదా, పైకి ఎక్కగానే మనకి గోపురాలు దర్శనం అయితే ఇస్తున్నాయి. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో మీదికి వెళ్ళగానే కోనేరులో చాలా ఆకుపచ్చ రంగులో నీళ్ళు ఉంటాయి. సో నీళ్ళు అయితే ఎంత అద్భుతంగా ఉంటాయంటే అందులో విష్ణు నామాలు ఉన్న చేపలు కూడా 3 నామాలతోటి మనకు దర్శనం అయితే ఇస్తాయన్నమాట. సో లోపల స్నానం అయిపోయింది, లోపలికి అయితే రావడానికి ఎంతసేపు పట్టలేదు మనకి. సో ఇక లోపల రాగానే మనకి అయితే ఏమైందంటే లోపల వీడియోలు తీయొద్దు అనేసి బోర్డులు అయితే పెట్టారనమాట. సో ఇంతకుముందుకు వచ్చినప్పుడు అయితే ఎంతో అద్భుతంగా వీడియోలు తీసుకుంటూ పబ్లిక్కి చూపించడం జరిగింది. ఇప్పుడు ఆలయ నియమాల అనుసారం అయితే నేను వీడియోలు లోపల తీయలేదన్నమాట. సో రిస్క్ చేయదలుచుకోలేదు. కాబట్టి మీకు టెంపుల్ బయట ఎలా ఉందో అనేది మీకు చూపిస్తాను, చూడండి. అగో లడ్డు కౌంటర్ అవన్నీ వచ్చేసినాయి. అయితే ఈ యొక్క స్వామివారి దర్శనం అనంతరం మనమైతే బయటికి వచ్చినాము. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నేరుగా కొబ్బరికాయలు కొట్టు స్థలానికి అయితే రావడం జరిగిందనమాట. సో అక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తే స్వామివారి ఆలయం ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తున్నారు కదా. మనం అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. చుట్టూ కోనేరు ఎంత గ్రీన్ కలర్ వాటర్ ఉంటాయి అంటే అంత అద్భుతంగా ఉంటాయి. అందులో మునిగి స్నానాలు చేస్తే పాపాలు పోతాయి అనేసి భక్తుల విశ్వాసం అనమాట. సో మొత్తానికైతే నేనైతే ఒక టెంకాయ కొట్టేసేసి వచ్చాము. ఇక్కడ మాకు కొత్తగా అనిపించింది ఏంటంటే స్వామివారి ధ్వజస్తంభం ముందైతే ఒక కొత్త అద్భుతమైన కమాన్ లాగా స్వామివారిని ఒక మత్స్యావతారం రూపంలో ఇక్కడ కనిపిస్తుంది కదా. ఆ కమాన్ అదైతే కొత్తగా నాకైతే కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందుకు వచ్చినప్పుడైతే లేదు. నేను వచ్చి కూడా దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన వీడియోలు తీయడానికైతే స్వామివారి ఆజ్ఞత ఖచ్చితంగా ఉండాలన్నమాట. అమ్మ ఆరకముతికి అన్నం అని పెట్టదు కదా, అట్లా అన్నట్టు అనుమతి లేనిదే ఏ జరగదు, శివాజ్ఞ లేనిదే చీమ జరగదు అన్నట్టుగా మనకి ఏ టెంపుల్లోకి వెళ్ళినా సరే అనుమతితోటే మనము బయలుదేరుతాం అనమాట. పిల్లికి వస్తే ఆకుండా వెళ్ళిపోవాలి.
సో ఈ షెడ్డులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ షాపులో కొనుక్కోవడానికి ప్రతి ఒక్క టాయ్స్ ఉంటాయి కదా, పిల్లలకు ఉపయోగపడే టాయ్స్, ప్రసాదాలు ఇక్కడ అయితే మనకు అమ్ముతారు. సో అక్కడ నుంచి మనము నేరుగా టెంపుల్ గోపురం ఎలా ఉందో చూసుకోండి. ఈ ఆలయంలో మాత్రమైతే చూడడానికి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మేము దర్శనంకి వెళ్ళి వచ్చిన సమయంలో ఇక్కడ స్వామివారి కళ్యాణం చేసుకుంటామంట 1116. సో అక్కడ నుంచి లోపల రాగానే అయితే స్వామివారి కళ్యాణం ఊరేగింపుతో బయటకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా నేనైతే చుట్టూ తిరగడానికి ప్రయత్నం చేశాను అనమాట. సో గోవింద గోవింద అనుకుంటూ వెళ్తున్నారు, నేను కూడా ఫాలో అయ్యాను. వెళ్దాం ఒకసారి. అయితే గోవింద గోవింద అనుకుంటూ స్వామివారి పల్లకిని టచ్ చేసి ఒకసారి మొక్కుకొని అయిపోయిందన్నమాట. లోపలికి ఇప్పుడు స్వామివారిని ఊరేగింపు అయిపోయింది కదా, స్వామి టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చెప్పేసి లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. సో అంత అయిపోయినాక మనం వచ్చేసి ఒక పక్కన కూర్చొని ప్రసాదంతో తీసుకొని ఇక్కడ తినుకుంటూ కూర్చున్నాను. సో ఇప్పుడైతే కిందికి అయితే వచ్చేటప్పుడు నేను ఆటోలో రాలేదండి, ఎందుకంటే ఎక్కేటప్పుడు కష్టం కానీ దిగేటప్పుడు అయితే కష్టం కాదు కదా, అట్లా అనేసి మెట్ల మార్గంలో కిందికి అయితే దిగుతున్నా. సో ఏదేమైనా సరే కాళ్ళు అయితే వంకుతున్నాయి, స్వామి పైన భారం వేసేసి దిగుతున్నా అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇలాంటి మీరు ఇంతకు ముందుకు ఈ ఆలయానికి వెళ్ళారా, వెళ్ళి ఉంటే మీ అనుభవం ఎలా ఉంది, ఇప్పుడు మీ ఉన్న మార్పుల గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆలయ విశేషాల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అది మరో అద్భుతమైన ఆలయంతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.